చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగంలో ఒక మాటను చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరియుంచి పోయెను. చాలండి. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచి పోయెను. ఈ దినంలో మనము శ్రమల దినాలుగా ప్రభుని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. క్రీస్తు మన కొరకు బాధపడి మనకు అనుగ్రహించబడినటువంటి శ్రేష్టమైన విడుదలను, ఆశీర్వాదమును బట్టి మనం ఆయనను స్తుతిస్తూ ఉంటున్నాము. అయితే ఇక్కడ గమనించండి, ఈ మాట చెప్తున్న వారెవరు? ఎవరు? పేతురు గారు ఈ మాట చెప్తున్నాడు. ఏమని అంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అయితే గమనించండి, ఎందుకు ఇంత ప్రత్యేకంగా మనకి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ మాట చెప్పిన వారు అపోస్తలుడైన పేతురు గారు చెప్పారు. అయితే ఈ మాట చెప్పినతని జీవితాన్ని పరిశీలించిన వారిలో 2 అభిప్రాయాలు తెలియజేస్తారు. మాట చెప్పింది అపోస్తలుడైన పేతురు గారు. ఈ మాటను చెప్పినటువంటి వ్యక్తిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, అతని జీవితాన్ని బట్టి 2 రకముల అభిప్రాయాలు వస్తాయి. ఒక అభిప్రాయం అంటే ఏమంటారంటే, నీవు మాకు చెప్పొచ్చావా? నీవేంటో మాకు తెలియదా? నీ జీవితం ఏంటో మాకు తెలియదా? నువ్వు మాదిరి గురించి మాకు చెప్పొచ్చావా? నువ్వు ఎంతగా నీ ప్రభువును మాదిరిగా ఉంచుకున్నావో మాకు తెలియనిదా? నీ ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకిన వాడివి నువ్వు మాకు మాదిరి గురించి చెప్పడమా? ఇది మొదటి అభిప్రాయం. వస్తుందా రాదా? 2వ అభిప్రాయం ఏంటంటే, సర్లే, అది గడిచిన జీవితము, అది క్రీస్తు మరణానికి ముందు నిజంగానే బొంకాడు, ఎరగనని చెప్పాడు, ఒట్టు పెట్టుకున్నాడు, తాను శపించుకున్నాడు, మాదిరి లేనివాడే. కానీ ఇప్పుడు మార్పు నొందిన వాడుగా అనుభవంతో చెప్తున్నాడు కదా, అర్థం చేసుకుందాం. ఇది 2వ గుంపు, ఇది 2వ అభిప్రాయం. ఎప్పుడు కూడా 2 ఉంటాయి. దేవుడు చేసిన సృష్టిలోనే ఆది నుండి 2 పెట్టుకుంటూ వచ్చాడు. ప్రతిదీ కూడా 2గా ఉంటుంది. కాబట్టి 2 అభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఉంటాయి. పేతురు గారు చెప్తున్నారు, అయ్యా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయినని ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చినప్పుడు, నీ స్టేట్మెంట్తో మాకు అవసరం లేదయ్యా అనేవారు ఒకరు. అలాగా, మంచిదయ్యా, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ బాగుంది, సరే మేము ఆచరణలో పెడతామని చెప్పేవారు 2 రకాలుగా ఉంటున్నారు. ఇవే 2 అభిప్రాయాలని, ఇవే 2 ఆలోచనని ఒకసారి కనుక మనం డాక్టర్ దగ్గర అప్లై చేసామనుకోండి. ఇప్పుడు పేతురు గారిని పక్కన పెట్టండి, పేతురు ఇచ్చిన స్టేట్మెంట్ పక్కన పెట్టండి, మనమే ఉందాం ఆ స్థానంలో. మనం ఈ 2 అభిప్రాయాలని ఒక డాక్టర్ గారి దగ్గర అప్లై చేద్దాం. ఎలా ఉంటుంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే
ఆయన మందులు రాసి ఈ మందులు వాడండి అంటే నువ్వు కనుక చెప్పొచ్చావులే, ఈ మందులు ఏమైనా నువ్వు వాడావా? ఫస్ట్ నువ్వు వాడావా ఈ మందులు? నువ్వు వాడి చూసావా? నీకు బాగైందా? నీకు బాగా అయితేనే మాకు రాసుకున్నావా? మేము ఇవేందుకు వాడాలి అని అన్నామనుకోండి, ఎవరికి ప్రయోజనం? రెండవది, సరే ఆయన అనుభవంతో చెప్తున్నాడు, శాస్త్రం చదివి చెబుతున్నాడు, వైద్యుడు, ఆయనకు శాస్త్రం అనుభవం ఉంది, వైద్య శాస్త్రంలో ప్రవీణుడు కాబట్టి ఆయన చెప్తున్నాడు కాబట్టి వాడుదాం, మన మేలు కొరకే చెప్తున్నాడు కదా వాడుదాం అని వాడిన వారు బాగుపడతారా? ముందుగా వ్యతిరేకించిన వారు బాగుపడతారా? ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే వాడతారో వారే బాగుపడతారు. మీరు గమనించండి, మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి 500 రూపాయలు మనము ఫీజు కట్టి ఆయన యొక్క సమయాన్ని 5 నిమిషాల సమయం ఇస్తే ఎక్కువనే కన్సల్టేషన్లో 500 రూపాయలు కట్టి 5 నిమిషాల సమయాన్ని మనం ప్రత్యేకించుకొని ఆ 5 నిమిషాల సమయంలో మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగము, మన బాధ, మన ఆయాసము అన్నీ ఆయనకు తెలియజేసినప్పుడు అప్పుడు డాక్టర్ గారు మనకి ఇష్టమైనవి రాయించుకుంటామా? ఆయనకి ఇష్టమైన మందులు రాస్తాడా? లేదు సార్, మీరు రాసే మందులు చాలా చేదుగా ఉంటున్నాయి, మీరు రాసే మందులు చాలా పెద్ద పెద్ద ట్యాబ్లెట్స్, పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద ఇంజెక్షన్లు ఉంటున్నాయి, అవి మాకు కష్టం సార్, మాకు మా ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ సార్, మాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సార్, మాకు ఈ మందులు రాయండి, చిన్నగా ఉండేటి రాయండి, తీయగా ఉండేటి రాయండి, త్వరగా కరిగిపోయేటివి రాయండి అని చెప్పి రాసుకుంటామా? మన డబ్బులు కదా కట్టింది, డబ్బులు ఫీజు మనయా ఎవరి? మనమే 500 కట్టినాము, మనమే 5 నిమిషాల సమయం తీసుకున్నాం. అక్కడ కూడా మరి మన ఇష్టానికి రాసుకోకుండా ఆయన ఇష్టానికి, ఆయనకు నచ్చినవేమో, ఆయనకు డబ్బులు ఎక్కువ వచ్చే, కమిషన్కి ఎక్కువ వచ్చేటివేమో, ఆయన ఆలోచన ప్రకారం రాసినవేవో రాసుకొని వాడితే ప్రయోజనమా? అంత మాత్రానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? అంత మాత్రానికి డాక్టర్కు 500 రూపాయలు కట్టడం ఎందుకు? అంత మాత్రానికి డాక్టర్ దగ్గర నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవడం ఎందుకు? ఇంకా కొందరు ఉంటారు, ఎలాగంటే వారికి హాస్పిటల్కి వెళ్ళనంతసేపు ఎంతో బాధ, ఎంతో అనారోగ్యము, తట్టుకోలేరు. హాస్పిటల్కి వెళ్ళారా సగం రోగం పోతుంది. ఎందుకు? అట్మాస్ఫియర్ అది. హాస్పిటల్లో అడుగు పెట్టగానే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ దగ్గర చెప్పుకోగానే ఇంకా సగం రోగం వెళ్ళిపోతుంది. ఆ డాక్టర్ రాసిన మందులు తీసుకుని వచ్చాక 2 రోజులు వాడగానే మొత్తం రోగమే పోతుంది. ఇంకా కొందరైతే ఆ తీసుకొచ్చిన మందులు కూడా వాటర్ పక్కన పెడతారు. మరి ఆయనకి మాత్రానికి డాక్టర్లని, ఫార్మసిస్టులని, కంపెనీస్ని బ్రతికించడానికి ఎందుకు వెళ్ళాలా? ఎవరి ప్రయోజనం కొరకు వెళ్ళాలా? మనకు నచ్చినవి, మనకిష్టమైనవి, మనకు కావలసిన రీతిగా మందులను రాయించుకుంటే అంతదాని కొరకు డాక్టరే ఎందుకు? ఈ మాట నేనన్న మాట కాదు,
ప్రభువే అంటున్నాడు. ప్రభువే ఒక సామెత చెప్తున్నాడు. ఏంటా సామెత? ఏదో ఉంటే రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు. 100% రాంగ్. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అది కూడా చెప్పాడు, ప్రభువు చెప్పిన సందర్భం వేరే. లూకా 4:23లో ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసినవని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురని. ఏమంటున్నాడు ఇక్కడ? వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము. ఇంకా నీకు ఇంకా వైద్యుడు అవసరం లేదు సపరేట్గా. నీకే రోగం తెలుసు, నీకే మందు తెలుసు. ఆ రోగానికి ఏ మందు చేసుకుంటూ పోతుందో నీకే తెలిసినప్పుడు అనవసరంగా డాక్టర్కి 500 కట్టి డాక్టర్ దగ్గరికి పోవడం ఎందుకు, ప్రయాణం చేయడం ఎందుకు, అపాయింట్మెంట్ తీసుకోవడం ఎందుకు, ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, 500 రూపాయలు వ్యర్థం చేసుకోవడం ఎందుకు? వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో అని సామెత చెప్తున్నాడు ప్రభువు. ఇంకా నీకు వైద్యుడితో సంబంధం లేదు. ఎందుకు? నీకే వైద్యం వచ్చు, నీకే అన్ని తెలుసు, నీకే ఏ రోగమో తెలుసు, ఏ మందో తెలుసు, ఏం వాడాలో తెలుసు. అన్ని తెలిసాక ఇంకా నీకు వైద్యుడు ఎందుకు? అలా వాడుకోవచ్చా? అలా వాడుకుంటే ఎలా ఉంటుందంటే, తేలు మంత్రం రానోడు పాము మంత్రం వేసినట్టుగా ఉంటుంది. ఏ మంత్రం వచ్చినోడు ఆ మంత్రమే వేయాలా, ఆ యంత్రమే కావాలా. తేలు కొడితే తేలు మంత్రం వేయాలా, పాము కొడితే పాము మంత్రం వేయాలా. అంతేగాని ఏం కాదులే, నీకు తేలు కొడితే మంత్రం వేస్తావు కదా, దీనికి కూడా పారుతుందా? పారిపిద్దామండి. ప్రభు అంటున్నాడు, మీరు తర్వాత అడుగుతారు నన్ను, మీరు బయట ఎన్ని కార్యములు చేశారో ఇక్కడ కూడా జరిగించమంటారు, కానీ మీరు రోగులుగా లేరు, మీరే వైద్యులుగా ఉన్నారు. మీకే రోగం తెలుసు, మీకే వైద్యం తెలుసు, కాబట్టి మిమ్మల్ని మీరే స్వస్థపరచుకోండి అని ప్రభు వారికి సామెత చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించండి, మరి పేతురు గారు ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. మరి ఆయన ఎందుకు బాధపడాల్సి వచ్చింది? ఆయన ఎందుకు నలగొట్టబడవలసి వచ్చింది? ఆయన ఎందుకు గాయపరచబడవలసి వచ్చింది? మీకు స్వస్థతనివ్వడానికి, మిమ్మల్ని నయంపరచడానికి, మిమ్మల్ని బాగు చేయడానికి, మీకు ఆరోగ్యం కలగ చేయడానికి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చూడండి, ఇక్కడ గమనిస్తే క్రీస్తు ఏ రీతిగా మనకు మాదిరి ఉంచిపోయాడో మేడగది అనుభవంలో నుండి మరికొన్ని విషయాలు దేవుడి దినమున మనకు బోధిస్తూ ఉన్నాడు. మేడగది గురించి అనేక విషయాలు దేవుడు మనకు ధ్యానంలో బయలుపరుస్తున్న రీతిగా ఈ దినమున మరొకసారి మేడగది అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువే పలుకుతున్నాడు ఈ మాట. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. చూడండి, ప్రభువే సెలవిస్తున్నాడు. ఇంతకుముందు పేతురు గారు చెప్పారు, ఆయన మీకు మాదిరి ఉంచిపోయాడు అని చెప్పాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడైతే ఏ మాదిరి ఉంచిపోయాడు? ఆయన ఉంచిపోయిన మాదిరి ఏంటో చెప్తున్నాడు. ఏమంటే, నేను మీకు చేసిన ప్రకారము
మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. మాదిరి అంటే ఏంటి? మాదిరి మనకి ఈజీగా అర్థం కావడానికి. అందరికీ తెలిసేది అర్థమయ్యేది సింపుల్గా ఏంటంటే ఇటుక బట్టల దగ్గర ఉండే సాంచ అంటారు కదా. మీకు అర్థం అచ్చు మీకు అర్థం అవ్వాలంటే అచ్చు. ఐరన్ మోల్డ్ మనం ఏ రీతిగా కావాలో, ఇటుకలను ఏ రీతిగా తయారు చేసుకోవాలో దాని కొరకు మనము మన పేరు మీద మనకు కావాల్సిన సైజులో ఒక ఐరన్ మోల్డ్ తయారు చేసుకొని దానిలో ఏం చేస్తారు? ఏం నింపుతారు? దానిలో మట్టే కదా. మట్టి ముద్దను నింపి దాంట్లో వేసి తీసినప్పుడు ఏమవుతుంది? అది యాజ్ ఇట్ ఈస్గా అచ్చుపోయబడుతుంది. మాదిరి ఆ ఇనుప సాంచ ఏ రీతిగానైతే ఉన్నదో అదే మాదిరి ఆ యొక్క మట్టి ముద్దకు రూపం వస్తుంది. అయితే గమనించండి, ఇనుప సాంచలో వేసిన మట్టి ముద్దకు రూపం వస్తుంది, మాదిరిగా ఉంటుంది. కానీ ఇనుప సాంచ లాంటి క్రీస్తు శరీరము మాదిరిలో వేయబడుతున్న మట్టితో చేయబడిన శరీరాలకు మాత్రము మాదిరి రావట్లేదు. మట్టి ముద్దకున్న గుణము, స్వభావము మట్టి శరీరాలకు రావట్లేదు. ఆ మట్టి ముద్ద ఆ సాంచలో, ఆ మాదిరిలో ఒదిగిపోతుంది. తనకున్నటువంటి ఏ రూపం లేనటువంటి ఒక ముద్ద ఆ సాంచలో వేయబడినప్పుడు ఒక రూపంకి వస్తుంది. ఆ రూపంలో తన్ను తాను ఇమిడింప చేసుకుంటున్నది. బయటికి వచ్చినప్పుడు ఒక శ్రేష్టమైన ముద్రగా బయటికి వస్తుంది. మరి అలాంటిది మట్టితో చేయబడిన మట్టి శరీరం ఎందుకు మాదిరిగా బయటికి రాలేకపోతుంది? ఎందుకు? ఆయన గుర్తులు ఎవరెవరైతే వారి పేర్లు దాని మీద ఉండాలని, వారి కంపెనీ బట్టి పేర్లు ఉండాలని దానిలో రాసుకుంటారో అవన్నీ కూడా గుర్తులు వాటి మీద భరించినప్పుడు క్రీస్తు మన కొరకు అనుగ్రహించబడిన ఆ గుర్తులను మనం ఎందుకు మన శరీరముల మీద ముద్రించుకోలేకపోతున్నాం? ఆయన ప్రభువే చెప్తున్నాడు, నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అని అంటున్నాడు. ఆయన ఏం చేశాడో చూద్దాం. చూడండి, ఆయన ఏ మాదిరి చేశాడో, ఆయన ఏ మాదిరిగా మనల్ని ఉండాలని ఆయన కోరుతున్నాడు. చూడండి, మొదటి వచనం నుండి 13వ అధ్యాయం యోహాను సువార్త. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చూడండి, ఇక్కడ గమనించండి, ప్రభు ఏం చేస్తున్నాడంటే తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు ఏ గడియ వచ్చిందట? ఆయన ప్రతిదీ కూడా గడియ ప్రకారం చేస్తున్నాడు. ఆయన పుట్టింది మొదలుకొని ఏ గడియలో ఏది జరగాలో అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. 30 సంవత్సరముల వరకు కూడా ఆ గడియ కొరకు ఎదురు చూశాడు బాప్తిసం పొందడానికి. ఆ బాప్తిసం పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ కొరకు ఆ గడియ వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ గడియ కొరకు 40 దినములు అపవాదిని జయించుటకు 40 దినములు అరణ్యములో రేయం పగలు ఉపవాసముల చేత ఆ విజయం అనే గడియ కొరకు ఎదురు చూశాడు. తన తల్లితో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ అవసరమైంది, ద్రాక్షరసం కొదువైంది. ఆ తల్లి చెప్తుంది, ద్రాక్షరసం అయిపోయింది, నీవు చేయగలవు, చేయమంటే తండ్రి అనుమతి ఇవ్వబడిన ఆ గడియ కొరకు ఎదురు చూస్తుంది. చివరిగా తాను తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన ఆ గడియ వచ్చినప్పుడు ఆయన మేడ గదిలో వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. చివరి రాత్రి భోజనం, ప్రభురాత్రి భోజనము.
ఈ దినమున ఆనాడు అపోస్తలులకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఆధిక్యత ఈనాడు నీవు నేను మనందరికీ ఆయన సిద్ధపరిచి ఆ గడియలోనికి మనల్ని ప్రవేశపెడుతున్నాడు. ఆయన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళవలసిన గడియ వచ్చేసింది గడియ. నేను తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలి. రిటర్న్ జర్నీ కన్ఫర్మ్ అయిపోయింది. రిటర్న్ జర్నీ ఎప్పుడో వచ్చినప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఆ సమయము, విడిచిపెట్టవలసిన సమయము వచ్చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. అంతం వరకు అంటే కింద ఫుట్నోట్లో రాయబడిన అర్థం ఏంటంటే సంపూర్ణముగా ప్రేమించును. ఆ గడియ ఎరిగాడు. నేను వెళ్ళవలసిన గడియ వచ్చింది, విడిచిపెట్టవలసిన గడియ వచ్చేసింది. కాబట్టి నేను వీరిని ప్రేమించడములో ఏమైనా కొదవ ఉన్నదా? నేను 12 మంది అపోస్తలులు ఏర్పాటు చేసుకున్నాను, వీరిని బోధించాను, వీరికి అనుభవమునిచ్చాను, వీరిని ప్రేమించాను. నా ప్రేమలో ఏమైనా తక్కువైనదా? అంతము వరకు కూడా ఆయన వారిని ప్రేమించాడని స్పష్టముగా తెలియచేయబడుతున్నది. తన వారిని, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించిన. అయితే గమనించండి, అంతము వరకు ప్రేమించిన ప్రభువుని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి యూదా ఆయనను అంతం చేయాలని ఆలోచన పుట్టించారు. ప్రభువేమో ఒకవైపు అంతం వరకు ప్రేమిస్తే దానికి ప్రతిఫలంగా రిటర్న్ గిఫ్ట్ గా ఇస్కరియోతు యూదాలో అపవాది ఆలోచన పుట్టించాడు. ఏమని? అంతం చేయాలని. 2 అంతాలే కదా, 2 అంతములే కదా. ప్రభువేమో చివరి వరకు కూడా ప్రేమిస్తే ఆ చివరి వరకు ఉండకుండానే ఆయన అంతం చేయాలని యూదాలో ఆలోచన ఎవరు పుట్టించారంటే చూడండి కింద, వారు భోజనం చేయించుండగా ఆయన అప్పగింపోవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెనో గనుక. అపవాది ఇంతకు ముందే ఏం పుట్టించాడు? ఆలోచన పుట్టించాడు. ఏం ఆలోచన? ఆయనను అంతం చేయాలనే ఆలోచన, ఆయనను కడ తీర్చాలనే ఆలోచన. ఎందుకో? 3.5 సంవత్సరములు నిన్ను ప్రేమించినందుక, 3.5 సంవత్సరములు నిన్ను ప్రయోజకునిగా చేసినందుక, 3.5 సంవత్సరములు నీకు తన అనుభవాన్ని ఇచ్చినందుక, 3.5 సంవత్సరములు రేయింబగళ్ళు నిన్ను తన వెంట తిరిగి, నీ వెంట తిరిగి తన వెంట తిప్పుకొని నీకు అనేకమైన అనుభవములు, అధికారము, అభిషేకము, ఇహపర సంబంధమైన అధికారము, ఆధిక్యత ఇచ్చినందుక. దేనికి నీవు అంతం చేయవలసిన కారణం ఏంటి? నీకేం తక్కువైందని, ఆయన నుండి నువ్వేం కోరుకుంటే ఆయన ద్వారా నీకు రాలేదని. మనం గమనించండి, పేపర్లలో, వార్తల్లో ఎన్నో చూస్తున్న ప్రపంచంలో టార్గెట్గా పెట్టుకొని, ఒక్కొక్కరిని టార్గెట్గా పెట్టుకొని వారిని లేపేస్తూ ఉంటారు. ఎందుకయ్యా నీకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నాకు అన్యాయం చేశాడు, నేను ఆశించింది ఆయన దగ్గర నుంచి దొరకలేదు, ఆయన ఒక నాయకుడుగా ఉన్నాడు, మమ్మల్ని ఇలా నడిపిస్తానన్నాడు, మాకు ఇలా మేలుకరంగా చేస్తానన్నాడు, కానీ ఆయనే తన స్వలాభాన్ని చూసుకున్నాడు. కాబట్టి అలాంటి వాడు మాకు అవసరం లేదు, అందుకే అంతం చేశానంటున్నారు. మరి ఇస్కరియోతు యూదాకు ఏం కొదువైంది? ఆయన అంతం చేయాల్సిన అవసరమో ఆయనకి ఏమొచ్చింది? ఎందుకు మరి? అపవాది అంతకుముందే ఆయనలో ఆలోచన పుట్టించి ఉండెను. ఏం చేశాడంట? అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను. అపవాది పనేంటి? అపవాది పనేంటి? చదువుబడిన మాటే కదా నేను అడిగేది. అదే మరి ఎందుకు చెప్పిస్తున్నానంటే అర్థం చేసుకోవడానికి, మర్చిపోకుండా ఉండడానికి.
ఆలోచనను పుట్టించడం వాడి పని. అపవాది పని ఏంటంటే ఆలోచన పుట్టించడమే వాడి పని, పెంచి పోషించేది పని వాడిని కాదు. వాడి పని ఏంటంటే నిప్పు ముట్టించడమే, తగలబెట్టడం వాడి పని కాదు. దానికి అదే ఏం చేయబడుతుంది, తగలబడిపోతుంది. ఎందుకంటే వాడు ఎందుకు ఆలోచన పుట్టిస్తాడంటే వాడికి శరీరం లేదు కాబట్టి. వాడికి శరీరం లేదు, వాడు ఆత్మస్వరూపి, వాడికి శరీరం లేదు. కానీ కార్యం జరిగించబడాలంటే ఒక శరీరం కావాలి వాడికి. అందుకే ఏ శరీరం నాకు దొరుకుతుందా, ఏ శరీరం నాకు సూట్ అవుతుందా, మనం వెళ్తాం కదా షాపింగ్కి వెళ్ళి డ్రెస్సులు చూసుకొని ఏ కలర్ నాకు సూట్ అవుతుందా, ఏ డ్రెస్ అయితే నేను హైలైట్ అవుతాను, ఏ డ్రెస్ అయితే నాకు సూట్ అవుతుంది, లేదంటే డ్రెస్సుకు నేను సూట్ అవుతాను. మనం ఎన్ని రకాలుగా పరీక్షించి నిజంగా ఆ షాపింగ్ మాల్లో పని చేసుకోవాలి, ఓపిక మొక్కాలి. ఎన్ని తీపిస్తారో బయటికి, 100 బయటికి తీపించిన దానిలో చివరికి ఒకటి కొంటారనే గ్యారెంటీ కూడా ఉండదు. మళ్ళీ వస్తాము, పక్కన పెట్టండి, మళ్ళీ వచ్చేది ఎవరో పోయేది ఎవరో. మరి మన డ్రెస్ కొరకే ఇంత ఆలోచన కలిగి ఉంటే ఆడ అపవాది చూడండి వెతుకుతాడు, ఎవరు నాకు సూట్ అవుతారు, ఎవరు నాకు తగిన వారుగా ఉంటారు. నేను ఆలోచన పుట్టిస్తే నా ఆలోచనకు తగ్గట్టుగా వారి శరీరము ఎవరిది పని చేస్తుంది, ఎవరు నా కంట్రోల్లో ఉంటారు. వాడికి శరీరం లేదు, వాడికి కాళ్ళు లేవు, వాడికి చేతులు లేవు, తలక అసలే లేదు. ఆలోచన పుట్టించడానికి వాడికి ఒక ఎంటీ మైండ్ కావాలి. అందుకే అంటారు ఖాళీ దిమాగ్ శైతానిక గర్ హోతాయి అంటాడు. ఖాళీ దిమాగ్ అంటే ఏ ఆలోచన లేకుండా ఉంటే అంటే వాడు వచ్చి కూర్చుంటాడంట. వాడు అంతకుముందే ఆలోచన యూదాలో పుట్టించి ఉండేను కాబట్టి వాడికి కావలసిన శరీరాన్ని అద్దెకి తీసుకుంటాడు. వాడు వచ్చి ఉండేది కూడా పర్మనెంట్ కొరకు కాదు. యూదాని ఎన్ని రోజులకు వాడుకున్నాడు, ఇస్కరియోతు యూదాను ఎన్ని రోజులకు వాడుకున్నాడు ఆయన శరీరాన్ని, అవసరం కొరకు వాడుకున్నాడు. ఇంకా సిలువ కూడా వేయబడలేదు ప్రభు, రాత్రికి రాత్రే. మరి కష్టపడి యూదా అంత సపోర్ట్ చేసి అపవాది ఆలోచనలు పెంచి పోషించి పెద్ద చేసి కార్యరూపము దాల్చి మరణశిక్ష విధించబడితే ఆ శరీరాన్ని కూడా వాడు కాపాడలేదు. చూసారా ఏం చేశాడు వాడు? చూశాడా, నాకు వాడబడ్డావు కదా, నా ఆలోచన నువ్వు తీసుకున్నావు కదా, నా కొరకు నువ్వు కష్టపడ్డావు కదా, నీ గురువు దగ్గర నువ్వు ద్వేషింపబడ్డావు కదా, నిన్నందరూ అసహించుకున్నారు కదా, పోనీలే నేనైనా నీతో ఉంటాను అనుకున్నాడా? ఆడేమనుకున్నాడు? ఆడు కూడా ఏం చేశాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? నువ్వు నీ గురువుకే నమ్మక ద్రోహం చేసిన వాడివి, నాకు చేయవని గ్యారెంటీ ఏంటి? అందుకే నీ శరీరం కూడా నాకు అవసరం లేదు, నాశనం చేస్తా. అది అపవాది పని. వాడు ఆలోచన పుట్టించాడంటే శరీరాన్ని నాశనం చేయడానికే. వాడు ఆలోచన పుట్టించి యూదాను వాడుకొని ఉంటున్నాడు. అయితే గమనించండి, తర్వాత చూడండి. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. చూడండి, ప్రభువు సమస్తమును కూడా ఎరిగిన వాడై ఉంటున్నాడు. ఆయన సమయం సమీపించింది, గడియ రానే వచ్చింది. వెళ్ళాల్సిన, విడిచిపెట్టాల్సిన ఆసన్నమైనటువంటి సమయంలో ఆయన ముందుగానే యూదా గురించి, యూదా ఆలోచన గురించి అన్ని తెలిసిన వాడై ఉండి కూడా ఆయన భోజన పంక్తిలో నుండి
లేచి పై వస్త్రమును అవతల పెట్టివేసి, పై వస్త్రము తను ధరించుకున్నటువంటి ఆ పై వస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టాడు. ఏంటా పై వస్త్రము? ఆ పై వస్త్రము దేనికి సాదృశ్యము? తను ధరించుకున్నటువంటి నార్మల్గా అందరికీ ఒకే డ్రెస్సింగ్ ఉంటుంది, కానీ పై వస్త్రం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ప్రభువు తాను ధరించిన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడు అంటే ఆ పై వస్త్రము పరలోకపు మహిమకు సాదృశ్యము, ఆ పరలోకపు అభిషేకానికి సాదృశ్యము, ఆ పరలోకపు ఆధిక్యతకు సాదృశ్యము, ఆ పరలోకపు అధికారానికి సాదృశ్యము. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు యొక్క శరీరమందు నివసించుచుండెను అని రాయబడిన ఆ సర్వ పరిపూర్ణతను, ఆ దేవత్వాన్ని, ఆ అభిషేకాన్ని, ఆ అధికారాన్ని తీసి ఏం చేశాడు? ప్రక్కన పెట్టాడు. ఎందుకొరకు? ఎవరి కొరకు? ఎందుకో ఒక దేవుని కుమారుడిగా, దేవుడిగా తాను కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలన్నింటినీ కూడా తీసి పక్కన ఎందుకు పెట్టాడు? దాసుని స్వరూపమును ధరించుకొనుటకు, తన పై వస్త్రాన్ని, తన పరలోకాన్ని, తన ఆధిక్యతలను, తన సింహాసనాన్ని, తన దేవత్వమును ప్రక్కన పెట్టాడు. ఎందుకొరకు? దాసుని స్వరూపంలోనికి మార్చబడటం. ఆ పై వస్త్రాన్ని పక్కన పెట్టి దాసుని రూపంలోనికి మారిపోయి పల్లెములో నీళ్లు తీసుకొని తువాలను నడుము కట్టుకొని పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాడు. ఒక దాసునిగా తను చేస్తున్నటువంటి పరిచర్య కొరకు, చేయవలసిన పరిచర్య కొరకు తండ్రి అనుగ్రహించిన దానిని ప్రక్కన పెట్టి వేసి ఒక్కొక్కరి పాదములో కడుక్కుంటూ వస్తున్నాడు. మొదలు పెట్టాడు. ఆనాడు 12 మంది 3 వైపులా కూర్చొని ఉన్నప్పుడు ప్రభువు ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్కరి పాదములను నీళ్లతో కడిగి ఆ తువ్వాలతో తుడిచి ఒక్కొక్కరి దగ్గర నుండి వస్తున్నప్పుడు పేతురు గారి వంతు వచ్చేసి, పేతురు గారి వంతు రాగానే చూడండి పేతురు గారు ఏమంటున్నారంటే, ఇట్లు చేయొచ్చు. ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. చాలండి. ఇక్కడ గమనిస్తే ఒక్కొక్కరి పాదములను కడుగుతూ తువ్వాలతో ఆ పాదములను తుడిచివేస్తూ, ఎందుకు? కడిగి విడిచిపెడితే ఆరిపోతాయి కదా. ఎందుకో? కడగబడిన తర్వాత తడి ఉండకూడదు, మరలా పచ్చదనం ఉండకూడదని ఆరిపోయే రీతిగా ప్రభువు తువ్వాలతో వారి పాదములు తుడుస్తున్నారు. ఒక్కొక్కరిని తుడుస్తూ వస్తున్నప్పుడు పేతురు గారి దగ్గరికి రాగానే పేతురు గారు అంటున్నాడు, ప్రభువా నీవు నా పాదములను కడుగుదువా? ఎంత మాత్రము కూడా కడగకూడదు అంటున్నాడు.
నీవు నా పాదములు కడగకూడదు. నువ్వేంటి ప్రభువా, నా పాదములు కడగడం ఏంటి ప్రభువా, నా పాదం నేను ఒప్పుకోను ప్రభువా, నేను అస్సలు ఒప్పుకోను, కడగకూడదు. వాళ్ళంటే ఏమి కాముకున్నారు కానీ నేనైతే ఊరుకోను ప్రభువా, నేనైతే ఒప్పుకోను. మరి నీ ముందే కదా పక్క వారందరూ కూడా పాదములు కడుతున్నారు, మరి నీవెందుకు వద్దంటున్నావు? ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నేను చేయించున్నది నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా పేతురు అంటున్నాడు, నీవెన్నడూ కూడా నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాడు. అస్సలే ఒప్పుకోవట్లేదు. ప్రభువా, నీవెన్నడూ నా పాదములు కడగరాదు ప్రభు, ఎప్పటికి, ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా నా పాదములు కడగరాదంటే ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు అనేను. నీ ఇష్టం పేతురు, నువ్వేమో వద్దంటున్నావు, నేను కడగడానికి ఇష్టపడుతున్నా, నువ్వు అసలే కడగకూడదు అంటున్నావు. కానీ నేను నిన్ను కడగకపోతే నీకు నాతో పాలు లేదు. నాతో పాలు లేదు అన్నాడు, నాలో పాలు లేదు అనలేదు అక్కడ. నేను నిన్ను కడగని ఎడలా, నీ పాదములు శుభ్రపరచబడని ఎడలా నాలో నీకు పాలు లేదనట్లేదు, నాతో నీకు పాలు లేదు అంటున్నాడు. ఆయనతో పాలు ఉండాలి అంటే, ఆయన ఆశీర్వాదంలో పాలు ఉండాలి అంటే, ఆయన స్వాస్థ్యంలో పాలు ఉండాలి అంటే ఆయన ద్వారా కడగబడవలసినదే. అన్నాడు చూడండి, మోషే దేవుడు ఏర్పాటు చేసుకొని మోషే అహరోనును నడిపిస్తున్నప్పుడు వారందరూ కూడా మాంసం కొరకు తిరుగుబాటు చేశారు. నేను భరించలేనంటున్నాడు మోషే దేవుని సన్నిధిలో. ఇది నేను భరించలేను, ఈ భారం నేను మోయలేను, వీరిని ఎంతకాలం నేను సహించాలి, వీరిని ఎంతకాలం నేను మోయాలి, ఈ భారాన్ని నేను భరించలేనంటే ప్రభు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, సరే నీకు కష్టం అవుతుంది కదా, నువ్వు ఒక్కడి మోయలేవు, భరించలేవు అంటున్నావు కదా, అయితే ఒక 70 మందిని ఏర్పాటు చేసుకో, ఒక 70 మందిని నువ్వు ఎన్నుకో, వారిని నా ఎద్దకు తీసుకొని రా, నేను నీలో ఉన్నటువంటి ఘనతను కొద్దిగా వారికి ఇచ్చేదని అంటున్నాడు. నీకేదైతే అభిషేకాన్ని ఇచ్చానో, నీకేదైతే ఘనతనిచ్చానో, నీకేదైతే నాయకత్వాన్ని ఇచ్చానో అందులో నుండి పాలు కొద్దిగా నేను వారికి ఇస్తాను అంటున్నాడు. అలాగే అని చెప్పేసి 70 మందికి ప్రకటన చేయబడింది, 70 మంది ఏర్పాటు చేయబడ్డారు. కానీ తీర సమయానికి వచ్చిన వారు ఎందరు వచ్చారు? 68 మంది వచ్చారు. 2 గుడారముల దగ్గరే ఉంటారు, 2 రాలేదు. 68 మంది వచ్చారు. దేవుడు మోషేకు తెలిసిన రీతిగా అభిషేకించి ప్రార్థన చేసినప్పుడు 68 మంది ఇక్కడ అభిషేకించబడి ప్రవచిస్తున్నారు. 2 గుడారములలో ఉండి కూడా ప్రవచిస్తున్నారు. ఎందుకు? పాలు, దేవుడు అనుగ్రహించిన పాలు 70 మంది మీదికి సమానంగా మోషేలోని పాలను ఇస్తానని, ఆత్మలో పాలను ఇస్తానని చెప్పిన రీతిగా 60 మంది దేవుని ప్రత్యక్ష గుడారం ఎదుట ఉన్నవారు ప్రవచిస్తున్నారు, ఆత్మ చేత అభిషేకించబడ్డారు. 2 గుడారములో ఉన్నవారు కూడా మాట్లాడుతుంటే యెహోషువ ఓర్వలేకపోయాడు. మోషేతో అంటున్నాడు, వారిద్దరిని కొట్టివేయనా అంటున్నాడు. కానీ లేదు, అంత రోషం వద్దు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారికి దేవుడు సమానంగా పాలు ఇచ్చాడు కాబట్టి వారిని కూడా వాడబడనివ్వంటున్నాడు. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు, నేను నీ పాదములను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదని. నీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఈ కార్యమును ఎందుకు జరిగిస్తున్నానో నీకు అర్థం అవ్వట్లేదు. నీ ఊరికి అవాయిడ్ చేస్తున్నావు, వద్దంటున్నావు, అస్సలే కూడదంటున్నావు. కానీ దీనిని అర్థం చేసుకోవాలంటే సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు అది నీకు అర్థమవుతుంది అని చెప్పినప్పుడు చూడండి, మరలా వెంటనే పేతురు గారు ఏమంటున్నారు?
సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. ఎంత యాక్టివ్ పర్సన్ అండి, హైపర్ యాక్టివ్. వద్దనడానికి ముందే, కావాలనడానికి కూడా ముందే. ఇంతసేపు వద్దని మారం చేసిన వాడు ఎప్పుడైతే నాతో నీకు పాలు లేదన్నాడో, అలాగైతే ప్రభువా కాళ్ళు ఒక్కటే కాదు ప్రభువా, ఇంకేం కడగాల? చేతులు కడుగు, నా తల కూడా కడుగు. నిజమే కదా? ఎందుకో ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నీలో నాకు పాలు కావాలి అంటే నా పాదములు కడిగితేనే పాలు ఇస్తానంటున్నావు కదా, ఆ పాలు పొందాలంటే నా చేతులు కూడా బాగలేవయ్యా. నా చేతులు కూడా కడగమంటే నా చేతులు కూడా బాగలేవు, అందుకని నా చేతులను కూడా కడుగు. నా తల కూడా కడగమంటే నా ఆలోచనలు కూడా బాగాలేవయ్యా, నా తల కూడా కడుగు. నా ఆలోచనలు కడుగు, నా చేతులను కడుగు, నా పాదములను కడుగు. నా మార్గములు సరిగా లేవు, నా కార్యములు సరిగా లేవు, నా ఆలోచనలు సరిగా లేవు, నేను పై నుండి క్రింది వరకు సరిగా లేను. ఒప్పుకుంటున్నాడు. మారు మనసు రాగానే ఆలోచన విధానం మారిపోయింది. ఇప్పటి వరకు ముడుచుకున్నవాడు ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నాడు. ఇప్పటి వరకు నాకు వద్దు 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 అన్నవాడు ఇప్పుడు తను తాను అప్పగించేసుకుంటున్నాడు. నన్ను పై నుండి కింది వరకు ఆపాద మస్తకము నన్ను శుభ్రపరచు. ప్రభు అంటున్నాడు, నేను నీ పాదములు కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. ఎందుకొరకు? వాక్యమనే ఉదక స్నానము చేత ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, మనల్ని కడుగుతున్నాడు. ఎందుకు ప్రతి వారము మన మందిరానికి రావాలి? ఎందుకు ప్రతి వారము దేవుని మాటలు వినాలి? ఎందుకు ప్రతి వారము ఆయన యొక్క ఉపదేశాన్ని మనము వినాలి అంటే మనము కడగబడ్డ కొరకే. వాక్యము చేత, వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని పరిశుద్ధపరిచేందుకు. వారమంతా లోకంలో తిరిగొచ్చావు, మలినములో తిరిగొచ్చావు, మలినాన్ని అంటించుకున్నావు, నీ పాదములు అపరిశుభ్రం అయిపోయినవి, మలినంతో నిండిపోయింది, మీ చేతులు పాపములతో నిండిపోయినాయి, మీ ఆలోచనలు, మీ హృదయం అంతా నిండిపోయింది. కాబట్టి నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని మరలా పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని కడుగుతాను, మిమ్మల్ని శుద్ధీకరిస్తాను. వాక్యము చేత ఉదక స్నానమును నేను జరిగిస్తున్నాను. ఎందుకొరకు? ముడత అయినను, మచ్చ అయినను, దాగైనను, అట్టి కలంకము మరి ఏదైనను కూడా ఉండకూడదని వాక్యము చేత ఉదక స్నానము ఆయన చేపిస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు ప్రభువా, నా చేతులను నా తలను. ఎందుకు? పాదములు చేతులు కడిగితే సరిపోతుంది కదా, తల కూడా ఎందుకు కడగాల? తలనే మాస్టర్ మైండ్. కాళ్ళు చేతులు కూడా పనిచేసేది దేని ద్వారా? తల ద్వారానే. అందుకని ఈ రెండు మాత్రమే కాదు ప్రభువా, నా తలను కూడా కడుగుమని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన అట్టి రీతిగా కడుగుమన్నప్పుడు ప్రభు అంటున్నాడు, యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కోనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. స్నానం చేశావు, రక్షణ బాప్తిస్మం అనే స్నానం చేశావు, కానీ లోకంలో నివసిస్తున్నావు, లోకంలో జీవిస్తున్నావు కాబట్టి నీ పాదముల కంటిన ధూళి కడగబడితే సరిపోతుంది. స్నానం చేయని వారికైతే తల నుండి పాదముల వరకు కడగబడాలా, కానీ స్నానం చేసిన వారికి కేవలము పాదములు కడిగితే
సరిపోతుంది, పవిత్రులయ్యారు, కేవలము పవిత్రులయ్యారు అని సెలవిస్తూ ఉంటున్నాడు. చూడండి, తర్వాత గమనిస్తే 12వ వచనంలో, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొని తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుతున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. చూడండి, పై వస్త్రములు తీసివేసిన తర్వాత ఏం చేశాడో, పై వస్త్రములు వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడో గమనించండి. అంతకుముందు చెప్పాడు, మీరు అందరు పవిత్రులే, కానీ మీలో కొందరు పవిత్రులు కారు, ఒక్కడు మాత్రం నాకు తెలుసు అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొని తర్వాత ఆయన మరలా కూర్చుండి. యోహాన్ గారు చూడండి ఎంత స్పష్టంగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి కూడా రాస్తున్నాడు. ఆయన ఎప్పుడు నిలబడ్డాడు, లేచి ఏం చేశాడు, ఎలా పాదములు కడిగాడు, మరల ఎలా పై వస్త్రం వేసుకున్నాడు, మరలా కూర్చుండిన తర్వాత ఆయన అప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? 12 మంది ఉన్నారు కదా, 12 మందిలో రానటువంటి సందేహము, ప్రశ్న ఎవరికి? ఒక్కరికే వచ్చింది, పేతురికి. పేతురికి వచ్చిన సమాధానం 12 మందికి ఉపయోగపడ్డది. ఆయన మరలా అడుగుతున్నాడు, నేను చేసిన పని ఏమిటో మీకు తెలిసినదా? మీకు అర్థమైందా? నేను ఏ పని చేశానో, ఎందుకు చేశానో దాని యొక్క అంతరార్థము మీరు గమనించారా? మీరు గుర్తించారా? ప్రభు అడుగుతున్నాడు. నా మట్టుకు నేను చేసుకుంటూ వెళితే కాదు, దాన్ని గురించినటువంటి అవగాహన మీకు రావాలి. నా మట్టుకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే కాదు, ఏం చెప్పారో, ఎలాగ చెప్పారో, ఏవి అర్థమైందో దాని సారము మనకు కావాలి, కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారంటే శిష్యులు యేసు ప్రభుని, మీరు ఆర్డర్ గమనించండి. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. మీరు సరిగానే పిలుస్తున్నారు, పిలవడం లోపం లేదు. ఏమని? బోధకుడని ప్రభు అని. నేను బోధకుడను ప్రభువును కనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కానీ మీరు పిలిచే ఆర్డర్ కరెక్టా కాదో ప్రభువే చెప్తున్నాడు. చూడండి, కాబట్టి ప్రభువును బోధకుడు. ఇప్పుడు ఏమైంది ఆర్డర్? ఎట్లయితే దానిలో 2 అదే పేర్లు ఉన్నాయి, దీంట్లో 2 అదే పదములు ఉన్నాయి కదా. అటు దిట్టయింది, ఇటు దట్టయింది. చూడండి, ప్రభు ఏమంటున్నాడంటే, ఇంతవరకు మీరు నన్ను బోధకుడని ప్రభు అని పిలుస్తున్నారు, న్యాయమే, నేను బోధకుడనే ప్రభువునే. కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు అసలైంది ఎందుకు. ఇప్పుడు పై వస్త్రం వేసుకొని ఉన్నాడు, పై వస్త్రమును ధరించి మరల కూర్చున్నాడు. కాబట్టి నేను పై నుండి వచ్చిన వాడును. కానీ మీరు ఇంతసేపటికి మీ ఆలోచన ఏంటుందంటే, ఎంతసేపటికి మొదట నన్ను కేవలం బోధకుడుగానే చూస్తున్నారు, ఆ తర్వాతనే ప్రభువుగా చూస్తున్నారు. కానీ అసలు యాక్చువల్గా నేను ఏంటి అంటే, ప్రభువును బోధకుడనైన నేను. అంటే మీరు నన్ను గుర్తించవలసింది మొదటగా ప్రభువుగా, తర్వాత బోధకుడిగా. కానీ మీ ఆలోచన విధానం మీ క్రమం ప్రకారం మీరు పెట్టుకుంటున్నారు. ఇది నా క్రమం కాదు. అంటే ఇది ఏంటిది? ఇది క్రమము కానిది అక్రమము. ప్రభు సరిచేస్తున్నాడు, మీరు అక్రమంలో ఉన్నారు. మీరు నన్ను బోధకుడిగా గుర్తిస్తున్నారు, ఆ తర్వాత ప్రభువుగా గుర్తిస్తున్నారు. అలా పిలుస్తున్నారు,
గమనించండి, అక్కడ నేను బోధకుడను ప్రభువునని మీరు ఎరిగినారనట్లేదు. మీరు అలా పిలుస్తున్నారు, పిలుచుట న్యాయం, ఎందుకంటే నేను బోధకుడిని ప్రభువుని. కానీ ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. ప్రభు నాకు ఈ వర్తమానం ఇస్తున్నప్పుడు ఒక ప్రశ్న రేజ్ చేశాడు. ఇది జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన దానిని ప్రభువు నాతో ప్రశ్నిస్తున్నాడు. ఏంటంటే, ఇది నేను ఏదైతే చేశానో చేస్తున్నారు, కానీ నేను ఏదైతే వారి నుండి కోరుకున్నానో అది జరగట్లేదు అంటున్నాడు. ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. ఇది నేను కోరుకున్నాను, ఇది జరగట్లేదు. నేను మీ పాదములు కడిగాను కాబట్టి, నేను బోధకుడును ప్రభువును కాబట్టి, మీరు నాకు శిష్యులు కాబట్టి నేను మిమ్మల్ని కడుగుతున్నా. మీరు కూడా ఏం చేస్తున్నారు? మీరు బోధకుడు, మీరు గురువు అయ్యారు కాబట్టి మీ శిష్యుల పాదాలు మీరు కడుగుతున్నారు. వాళ్ళు బోధకులు అయ్యాక, వాళ్ళ గురువులు అయ్యాక వాళ్ళ శిష్యుల పాదాలు వాళ్ళు కడుగుతున్నారు. ఇది తరతరములుగా 2000 సంవత్సరములుగా నేటికి కూడా ఇదే జరుగుతుంది. కానీ నేను కోరినది జరగట్లేదు, నేను ఆశించింది జరగట్లేదు. నేను మీకు ఏం మాదిరించిపోయాను, అందుకే మాట్లాడుతున్నాడు. నేను మీ పాదములు కడిగిన వాడు ఎవరు? ప్రభువైన నేను కడిగాను, బోధకుడనైన నేను కడిగాను. మరి మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసిందే, కానీ జరగట్లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసుకుని. మీకు అన్ని తెలుసు. ఎందుకు? మీరు వైద్యులు, మీకు శాస్త్రము తెలుసు, మీకు వైద్యము తెలుసు. ఇంకా మీరు వైద్యుడు కాబట్టి మిమ్మల్ని మీరే స్వస్థపరచుకోండి. కేవలం శాస్త్రము తెలిస్తే సరిపోదు. వైద్యుడిగా వైద్య శాస్త్రాన్ని పఠించాడు, నేర్చుకున్నాడు. దానిని ఎవరి మీద ప్రయోగం చేస్తున్నాడు? వైద్యుడు ఎవరి మీద ప్రయోగం చేస్తున్నాడు? పేషెంట్ల మీద. ఆ పేషెంట్ల మీద మందులు, తన వైద్య శాస్త్రం అంతటినీ పేషెంట్ల మీద రాసినప్పుడు, వారు వాడినప్పుడు, మరలా వచ్చి వారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు, అప్పుడు చెప్పడు డాక్టర్ పైకి, కానీ లోపల ఎంత సంతోషిస్తాడు తెలుసా? ఆహా, నేను రాసిన మందులు పని చేసినవి. అంటే ఇలాంటి మందులు ఇలాంటి రోగికి మరలా రాయొచ్చు, అది కోరుకుంటున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, చూడండి 17వ వచనంలో ఏమంటున్నాడో, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఏమంటున్నాడు ప్రభువు? ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక మీరు ధన్యులు. అది తీసేద్దామండి, పక్కన పెడదాం కొద్దిసేపు. ఆ సంగతులు ఎరగడమే ధన్యత కదా. ప్రభు ఏమంటున్నాడు అపోస్తలులతో? ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని ప్రక్కకు పెట్టిన ఎడలా, వీటిని మర్చిపోయిన ఎడలా, వీటిని అవలంబించకపోయిన ఎడలా మీరు ధన్యులు. ఎరిగితే కాదు ధన్యత,
చేస్తే ధన్యత. ప్రభు అదే చెప్తున్నాడు వారికి, నేను మీ పాదములను కడిగినప్పుడు మీరు ఒకరు పాదములు ఒకరు కడుక్కొనవలసిందే. ఈ సంగతుల కొరకే నేను మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని, ఈ సంగతులు మీరు ఎరిగితే కాదు ధన్యత, వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు. ఎంతమంది ధన్యులుగా ఉన్నారు? 12 మంది అపోస్తలులలో ఎంతమంది ఆయన మాటను పట్టుకొని ధన్యులుగా ఉన్నారు? అందుకే చూడండి, మేడగదిలో వారికి మాదిరినిచ్చి వారికి ఒక మాటను తెలియచేస్తున్నాడు. 34 వచనం చూడండి, 34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురనెను. ప్రభు ఏమిస్తున్నాడండి మేడగదిలో వారికి? ఏమిస్తున్నాడు? క్రొత్త ఆజ్ఞ, న్యూ కమాండ్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ ఆజ్ఞ ఎలాంటిది? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. అందరూ తెలుసుకోవాలి, మీరు నా శిష్యులని గుర్తించాలంటే మీరు ఈ కండిషన్ని ఫుల్ఫిల్ చేయాలా? ఏ ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రభు? ఏ ఆజ్ఞ? క్రొత్త ఆజ్ఞ. మరి పాత ఆజ్ఞ ఏంటి? పాత ఆజ్ఞ ఏంటి? ఓకే, రైట్. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ప్రధానమైనవి, ఆధారమైనవి 2 ఆజ్ఞలని ప్రభు చెప్పాడు. ఏంటి ఆ 2? ఓకే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం నుండి. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలెననుదే ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుండి 40 వచనముల వరకు. పాత ఆజ్ఞ ధర్మశాస్త్ర ప్రకారము నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలా? ప్రేమింపవలెనన్నదే ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ నేను సంపూర్తిగా నెరవేర్చాను అని చెప్పగలిగిన వారు ఎంతమంది? ఇది పాత ఆజ్ఞ, ఇదే కొత్త ఆజ్ఞ కాదు, పాత ఆజ్ఞ. జాగ్రత్తగా పరిశీలించుకొని చెప్పండి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ఎంతమంది ప్రేమిస్తున్నారు? ప్రేమించడం అంటే హృదయంలో ఒకే ప్రేమించడం కాదు, అన్ని విషయాలలో పూర్ణ మనస్సు, పూర్ణ హృదయము, కాలము, సమయము, ధనము, దశభాగము, కృతజ్ఞత కానుక, మొక్కుబడులు, అన్నింటిలో ఏది కూడా లోటు లేకుండా పూర్ణముగా ఎంతమంది ఆయన ప్రేమిస్తున్నారు?
ప్రపంచవ్యాప్తిగా, మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తిగా దేవుని పిల్లలైన వారు ముఖ్యమైనది, మొదటిదైనది, ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను ఇంతగా ప్రేమిస్తున్నావా? అవట్లేదు, చేయట్లేదు. ప్రభువేమో అంతవరకు సంపూర్ణంగా ప్రేమిస్తే మనమేమో కొంచెం మట్టుకు మాత్రమే ప్రేమిస్తున్నాం. తర్వాత రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. గమనించండి, మనము ప్రేమించట్లేదని, మన పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించలేకపోతున్నామని, ఆయనే మొదట మనలను ప్రేమించను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు చూడండి, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 4:19 మొదటి యోహాను పత్రిక. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుతున్నాం. ఇప్పుడు మనం ప్రేమిస్తున్నామంటే ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టే, ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు కాబట్టి, ఆయన తన ప్రేమను సిలువలో తన ప్రాణమును పణముగా పెట్టాడు. అది ప్రేమకు నిదర్శనముగా, అది ప్రేమకు గుర్తుగా ఎంతగా మనల్ని ప్రేమించాడో. మరి ఇప్పుడు చెప్పండి, మన పూర్ణ హృదయంతో మనం ఆయనను ప్రేమించిన వారమైతే అదే ప్రేమకు గుర్తుగా మనల్ని మనం సిలువకు ఎక్కించుకుంటున్నామా? ఇందులో తండ్రి ప్రేమ ఉన్నదంటున్నాడు, ఇది ప్రేమకు సూచన అంటున్నాడు. మరి అలాంటి పూర్ణమైన ప్రేమ నీవు నేను మనం ప్రేమించగలుగుతున్నామా? ఇది మన ఒక్కరి ప్రశ్న కాదు, మన ఒక్కరి సందేహం కాదు, క్రైస్తవ లోకమంతటికి కూడా సమాధానం లేకుండా మిగిలిపోయిన ప్రశ్న. మన వల్ల కాదు, అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమించాం. అందుకే ఇప్పుడు ఏం చేశాడంటే, ఆ ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకును ఆధారమైన ఆ ఆజ్ఞను పక్కన పెట్టి కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది పాత ఆజ్ఞ. కొత్త ఆజ్ఞ ఏంటి? అది కాదు, సరిగా చదవండి. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింప. కొత్త ఆజ్ఞకు పాత ఆజ్ఞకు తేడా గమనించండి. పాత ఆజ్ఞ కొత్త ఆజ్ఞలో పాత తీసేసి కొత్త అని పెడితే సరిపోలా. పాత ఆజ్ఞలో పాత ఉంటుంది, కొత్త ఆజ్ఞలో కొత్త ఉంటుంది, అంతే. అంత ప్రేమే ఉన్నది దాంట్లో. పాత ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె. అక్కడ రోల్ మోడల్ ఎవరు? ఒక మానవుడు. ఇక్కడ రోల్ మోడల్ ఎవరు? ఇక్కడ ప్రభువు. రోల్ మోడల్ చేంజ్ అయ్యాడు. పాతాజ్ఞకి కొత్త ఆజ్ఞకి తేడా ఏంటంటే, పాతాజ్ఞలో నిన్ను వలని పొరుగు అని ప్రేమించమంటే నన్ను నేనే ప్రేమించుకుంటలేనయ్యా, ఇంకా నా వల్ల వాడిని ఎట్లా ప్రేమించాలి? ఇది పాతాజ్ఞ పరిస్థితి. నాకు నేనే ప్రేమించుకుంటలేను, నా దేహము నా జీవితమే నాకు ఇష్టమైనది కాదు, ఇంకా వాణ్ణి ప్రేమించాలా? వాణ్ణి ప్రేమించమంటే ప్రేమిస్తాను, నేను ఎట్లా ప్రేమించుకుంటానో నా లెక్కనే వాణ్ణి ప్రేమిస్తా. ఇది పాతాజ్ఞ. కానీ ఇప్పుడు రోల్ మోడల్ మారిపోయాడు, క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇంతకాలం మీరు మనుషులను చూసి మనుషుల వలె ప్రేమించారు, ఇది కాదు, క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నా. ఎలాగా? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. నేను ఒక్కని తెలుసుకుంటే కాదు, మీరు నా శిష్యులని మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు. ఎందుకు? ఏర్పాటు చేసుకున్నందుకు, అనుభవిస్తున్నందుకు, 3.5 సంవత్సరములు మీతో ఏగినందుకు నాకు తెలుసు మీరు నా శిష్యులని. కానీ మీరు నా శిష్యులని అందరికీ తెలియాలి అంటే
నన్ను రోల్ మోడల్గా పెట్టుకొనండి. నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించానో మీరును కూడా ఒకరినొకరు ప్రేమింపవలను. ఏ రీతిగా ప్రేమించాడు ప్రభువు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. ఏ రీతిగా ప్రేమించాడు? పన్నెండు మంది శిష్యులలో ఒకడు తను అప్పగిస్తాడని, తాను అపవిత్రుడని, తనలో అపవాది ఆలోచన పుట్టించాడని, వాడు నన్ను అప్పగించడానికి నాతో కలిసి భోజనంలో కూర్చున్నాడని తెలియదా? ప్రభువుకు తెలియదా? తెలిసి కూడా ఏం చేశాడు? కాళ్ళు కడిగాడు. అది నేను ప్రేమించిన విధానము. వాడు నాకు వ్యతిరేకని తెలుసు, నా విరోధి అని తెలుసు, నా శత్రువు అని తెలుసు, నా ప్రాణగండమని తెలుసు, వాడు నన్ను అప్పగిస్తాడని తెలుసు, నన్ను అప్పగించడానికి బేరం పెట్టుకొని వచ్చాడని తెలుసు. అయినప్పటికీ కూడా నేను మీ అందరితో సమానంగా ఇస్కరియోతు యూద పాదములు కడగలేదా? ఇది నా ప్రేమ. నేను మిమ్మల్ని ప్రేమించానంటే ఇది రోల్ మోడల్ అంటే మీరు తీసుకోవాల్సింది. నన్ను అప్పగించేవాడు, నా కొరకు బేరమాడేవాడు, నన్ను తాకట్టు పెట్టేవాడు, నన్ను ముద్దు పెట్టుకొని అప్పగించేవాడు, నా మరణాన్ని కోరుకునేవాడు. అయినప్పటికీ కూడా నేను పాదములను కడిగాను. మరి మీరు కడగలుగుతున్నారా? ఒకరి పాదములను ఒకరు కడుగు కొనవలసినదే. దాని కొరకే నేను ఈ మాదిరిని చేశానని ప్రభు చెప్తున్నాడు. మరి మీరు ఈ మాదిరి చేస్తున్నారా? మీరు ఒకరి పాదములను ఒకరు కడుగు కొనగలుగుతున్నారా? నా శిష్యులని మీరు మిమ్మల్ని అందరూ తెలుసుకున్నట్లుగా మీరు నా ప్రేమను వెల్లడిపరుస్తున్నారా? ప్రేమను వెల్లడిపరచడం అంటే నా గురించి చెప్పండి అని పాట పాడినంత అర్థం కాదు. నా ప్రేమే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, వెళతారా? నా ప్రేమను చెబుతారా అని ఎక్కడో తెలవని వారి ప్రకటించేది కాదు. పాటలు పాడుకున్నాం, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన. మరి నిజంగా వదకు తేబడ్డట్టుగా వధించబడుతున్నావా? పేరుకే వదకు తేబడిన గొర్రె పిల్లనని పాట పాడినంత మాత్రాన కాదు, నా ప్రేమను ప్రకటించమని పాట పాడినంత మాత్రాన కాదు, ఒకరి పాదములను ఒకరు కడగగలుగుతున్నారా? ఇది ప్రభువుకు మిగిలిపోయిన ప్రశ్న ఇప్పటి వరకు కూడా. మరేమో నా దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రశ్న ఆగిపోయింది. మరి ఇంకా ప్రభు ఎవరు ఎంతమందికి ఇచ్చాడో నాకు తెలియదు, కానీ నా దగ్గరికి వచ్చేసరికి నేను చేసిందే ఎంత మాత్రమో తిప్పి తిప్పి చేస్తున్నారు, కానీ నేను కోరింది నాకు నెరవేరట్లేదు అంటున్నాడు. పాదములను కడగమంటున్నా. సరే, పాదములు కడగాలంటే మన తెలంగాణ వాళ్ళకి చాలా కష్టం. పాదములంటే ఇన్ని వస్తాయి లిస్టు, అన్ని లిస్ట్ అంతా రాసుకోండి. ఇవన్నీ నాకు ఈ పాదములు కడగడం అవుతుందా? సరే, పాదములు పక్క పెడదాం. పోనీ చేతులన్న కడగడం అవుతుందా? చేతులను కూడా పక్కన పెడదాం. పోనీ మూతులన్న కడగడం అవుతుందా? దాంట్లో పర్ఫెక్ట్ సార్, ఒక్కొక్కరిని కడిగి పారేస్తాం సార్ నోటితో. పాదములు కడగడం కాదు, చేతులు కడగడం కాదు, మూతులు మాత్రము కడిగి పారేస్తున్నాం. ప్రభు అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 46-47 వచనంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46-47. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరును అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీరు అన్యజనులా? మీరు సుంకరులా? మీరు విశ్వాసులా? మీరు క్రైస్తవులా? మీరు దేవుని పిల్లలా?
దేవుని పిల్లలనే పేరు కలిగి బోర్డు తలిగించుకున్నవారా? ఎవరు మీరు? ప్రభు ప్రశ్నిస్తున్నాడండి. నేను మీ పాదములు కడిగి ప్రయోజనం ఏంది? ఎందుకొరకు మీ పాదములను కడగవలసి వచ్చింది? ఏం అర్థమైంది మీ పాదములు కడిగితే? పాదములు కడిగించుకోవడం ఒక్కటే తెలుసా? ఒకరి పాదాలను ఒకరు కడగవలసింది లేదా? ఏమైపోతుంది క్రైస్తవ సమాజంలో? మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడలా మీకు ఇంకా పైనుండి ఫలం కలగాల. ఏ ఫలము? మాకు ఆత్మఫలము కావాలి ప్రభువా. సరే, నీకు ఆత్మఫలం ఇస్తా, మరి నువ్వు ఎవరిని ప్రేమించావో చూపెట్టంటే, నేనా ప్రభు? ఇగో మా పాలెలందరూ వీళ్ళే, వీళ్ళని ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా ప్రభు? వీరు కనబడితే నేను ఎంత దండం పెడతానో తెలుసా? వారు చూడకపోయినా దండం పెడతా ప్రభువా. వారిని మా ఇంటికి పిలుస్తా, వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఇంటికి పిలుస్తారు. మేము ఎంత ప్రేమ కలిగి ఉన్నాం తెలుసా? మాది ఈ బ్యాచే ప్రభువా, నాకు ఆత్మఫలం ఈ ప్రభువా. ప్రభు అంటాడు, ఈ రిపోర్ట్ నాకు పనికి రాదు. నువ్వు ఏ లిస్టులోకి పోతావు? నీ బ్యాచ్ ఏం బ్యాచ్ అంటే సుంకర్ల బ్యాచ్. అదొద్దా, అన్ని జనుల బ్యాచ్కి వెళ్ళిపో. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును? సుంకరులు కూడా అలాగ చేస్తున్నారు. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు కూడా అలా చేస్తున్నారు. బైబిల్ పట్టుకోవడం బంద్ చేయండి. దేవుని పిల్లలని మందిరానికి రావడం బంద్ చేయండి. ఎందుకు? నీకు అన్యునికి తేడా ఏంది? వాడదే పని చేస్తున్నాడు. వానికి ఇష్టమైన వాడికి వందనం చేస్తున్నాడు, వానికి ఇష్టమైన వాడిని ప్రేమిస్తున్నాడు, ఇష్టం లేని వాడిని దూరం పెడుతున్నాడు, ఇష్టం లేని వాడిని ద్వేషిస్తున్నాడు. మీరు నా కుమారులు ఇలాగ అవుతారు? మీరు సుంకరులుగా ఉంటున్నారా? అన్ని జనులుగా ఉంటున్నారా? ఏ ప్రేమను కలిగి ఉన్నారు? మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించి మిమ్మల్ని వందనం చేసిన వాడికే మీరు వందనం చేస్తే మనమేం అతిథులం కాదండి. నేను మనోళ్ళని ఎవరినే టార్గెట్ చేయట్లేదు. క్రైస్తవ లోకానికే ప్రభు చెప్తున్న మాట, క్రైస్తవ సమాజానికే. నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది ఇదే. మనమేమి అతీతులం కాదు, మనమేమి పైనుండి కిందికి ఊడిపడ్డ వారం కాదు, మనం కూడా వారిలో భాగమే. ఏ ముత్యాలు రాలిపోతాయా నోరు తెరిస్తే? వందనం చేస్తే ముత్యాలు రాలిపోతాయా? అవును సార్, ముత్యాలు రాలితే వాళ్ళు ఏరుకోరా? మరి మా ముత్యాలని వాళ్ళు ఏరుకుంటే మళ్ళీ మాకు తక్కువ అవుతాయి కదా. అందుకని మేము నోరు మూసుకుంటున్నాం, కాపాడుకుంటున్నాం మా ముత్యాలని, మా వజ్రాలని, మా వైడూర్యాలని. అందుకే అంటారు పెద్దలు, ఏమని తెలుసా? కడుపులో లేనిదంట, కడుపులో లేనిదంట కౌగలించుకుంటే వస్తుందా? ఆన్సర్. ప్రశ్న, కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా? ఆన్సర్. ఎందుకు రాదు? ఎందుకు రాదు? కడుపులో లేనిది ఏంటి? ప్రేమ. మరేముంది? కడుపులో లేనిది కావలించుకుంటే రాదు. కడుపులో ప్రేమ లేదు. ఓకే, అంటే హృదయంలో ఉండాల్సిన ప్రేమ కడుపులో ఉన్నది. మరి కడుపులో ఉండాల్సిన ఏమైంది? కడుపులో ఏముంది ప్రేమ లేకపోతే? ద్వేషం ఉంది, విషం ఉంది. ఆ కడుపులో ఉండి ఎక్కడికి ఎక్కింది? అది తలలోకి ఎక్కింది. తలలోకి ఎక్కేసరికి అపవాదికి ఈజీగా అయిపోయింది. ఈజీగా ఇంటర్నెట్ సిగ్నల్ దొరికిపోయింది. వచ్చాడు, నా నెట్వర్క్లోకి వచ్చేసాడు, కనెక్ట్ అయ్యాడు. ఇంకా పాస్ చేస్తా సాఫ్ట్వేర్, వాని సాఫ్ట్వేర్ ఎక్కిచ్చేసరికి వెళ్ళిపోయాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? గెత్సెమనే తోటలో.
ఆల్ ద బెస్ట్ చెప్తున్నాడు. ప్రభువుకి ఆల్ ద బెస్ట్ చెప్పి ముద్దు పెట్టుకుంటున్నాడు. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొని. గమనించండి, ఏమి సంబోధిస్తున్నాడు యూదా ప్రభువుని? బోధకుడా. నేను ప్రభువుని కాదు పట్టించేది, ఎవరిని? బోధకుని. అంటే నీకు 3.5 సంవత్సరంలో నీకు ఏం అర్థమయ్యాడు? ఒక బోధకుడిగానే నీకు అర్థమయ్యాడు. ఆయన బోధనలు మాత్రమే నీకు అవసరమైనవి. ఆయన యొక్క మహిమ నీకు గుర్తించట్లేదు, ఆయన అధికారాన్ని గుర్తించట్లేదు, ఆయన అభిషేకాన్ని గుర్తించట్లేదు. అందుకొరకే నిన్ను అమ్మివేస్తున్నానయ్యా. నేను అమ్ముతున్నానంటే దానికి ఒక రీజన్ ఉన్నది. మనమేమనుకుంటున్నాం, ఆయన లాజిక్ మనకు తెలియక దేవుణ్ణి అప్పగించడని మనం అనుకుంటున్నాం. కాదు, నేను మనిషిని అప్పగిస్తున్నా, నేను ఒక బోధకుని అప్పగిస్తున్నా, ఒక టీచర్ని అప్పగిస్తున్నా. అందుకొరకే నేను 30 వెండి నాణెముల కొరకే మాట్లాడుకున్నా, కానీ దేవుడని కాదు. ఇప్పుడు చెప్పండి, యూదా తప్ప? 3.5 సంవత్సరంలో నేను ఆయన బోధకునిగానే చూశాను, బోధకునిగానే అమ్మేశాను. అందుకే ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నా. నా కడుపులో ఏముంది? ద్వేషం ఉంది. అందుకే ముద్దు పెట్టుకొని. అందుకేనండి మేము కౌగిలించుకోవట్లేదు, అందుకేనండి మేము ముద్దు పెట్టుకోవట్లేదు. యూదాలాగా ఉండకూడదనే, యూదాలాగా రోల్ మోడల్గా మేము ఉండకూడదనే, యూదాను రోల్ మోడల్గా తీసుకోకూడదనే. యూదా కంటే మేము నయమేనండి, మేము ఉన్నది ఉన్నట్టుగా మేము ప్రకటిస్తున్నామండి, ప్రవర్తిస్తున్నామండి. అందుకే మేము తప్పించుకొని తిరుగుతున్నామండి. ఎంత దూరం తప్పించుకొని తిరుగుతారో, ఎంత కాలం తప్పించుకొని తిరుగుతారో, ఎంత వరకు ఆయన ప్రేమను వ్యర్థం చేస్తారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోవాలా, ఎన్ని లెంట్ డేస్ గడిచిపోవాలా ఆయన ప్రేమ అర్థం కావడానికి? ప్రభువు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సమానముగా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఆకాశమును, వర్షమును సమృద్ధిగా కుమ్మరిస్తుంటే ఆయన ప్రేమ ఇంకెప్పుడు అర్థమవుతుంది? చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, ప్రభు పేతురుతో చెప్పిన మాట. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందు అని చెప్పాను. ఏమిటది? ఏంటది? ప్రభు చెప్పాడు. పేతురు వద్దు 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 అంటుంటే ప్రభు అంటున్నాడు, నేను చేసేదేంటో నీకు ఇప్పుడు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుంటావు. నువ్వు తెలుసుకొనవలసిన సమయం ఇది కాదు. నీకు అనుభవం లేదు, నీకు అనుభవం రాదు. నేను వెళ్ళిపోతాను చూడు, నేను వెళ్ళిపోయాక నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది. ఏంటది? పేతురు ఏం కోరాడు ప్రభువుని? పాదములు, చేతులు, తల కడగమని కోరాడు. కాళ్ళను కడిగితేనే ప్రభువు పాలును ఇచ్చి సిద్ధపరిచాడు వారిని. పాదములు కడగని ఎడల నాతో నీకు ఏ పాలు? ఆల్రెడీ మీకు ఆన్సర్ రివీల్ అయిపోయింది. ఏ పాలు? ఏ పాలు? విజయ డైరీ, ముల్కనూరు డైరీ, డెబ్బై మందికి ఏమి ఇచ్చాడమ్మ పాలు? ఆత్మలో పాలు, పరిశుద్ధాత్మలో పాలు ఇవ్వడానికి నేను మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరుస్తున్నాను.
ఇది నేను నీకు జరిగించకపోతే నాతో నీకు పాలు లేదు. నేను వెళ్ళిన తర్వాత అనుగ్రహించబడబోయే ఆదరణకర్త పరిశుద్ధాత్మ బాప్తిస్మములో నీకు పాలు కావాలి అంటే నీవు శుద్ధీకరించబడాలా. అది నీకు ఇప్పుడు అర్థమవట్లేదు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నన్ను దూరపరుస్తున్నావు, కడగద్దంటున్నావు, నీకు అర్థం అవ్వట్లేదు. కానీ ఎందుకు అనేది పెంతెకోస్తు పండుగ దినము నాడు నీకు అర్థమవుతుంది. బాప్తిస్మములోనికి, పరిశుద్ధాత్మ బాప్తిస్మములోనికి సంపూర్ణముగా కడగబడుట కొరకే నీకు అర్థమవుతుందని చెప్పాడు. అది అనుభవించాడు. అది పేతురు గారు అనుభవించాడు. ఎందుకు ప్రభు ఎందుకు ముందే ప్రత్యేకంగా ఆయన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడంటే, నువ్వు ఎలాగో ముమ్మారు బొంకుతావో ఆ తర్వాత నేను ఉండను కాబట్టి ముందుగానే నిన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తున్నా. ఎందుకు? నీకు నాతో పాలునివ్వడానికి, ఆ పాలు కలిగి ఉండడానికే. ఆయన అనుభవించి, పేతురు గారు ఆయనకు తెలుసు ముమ్మారు బొంకి తెలవదని చెప్పి అబద్ధమాడి శపించి ఒట్టు పెట్టుకొని ఎన్ని చేశాడో. కానీ ఎప్పుడైతే కోడి కూసిందో ప్రభు ఒక్కసారి చూశాడంటే, ఒక్కసారి ప్రభువు అటు వెళుతున్నవాడు వెనుకకి తిరిగి పేతురును చూశాడు. ఆ కళ్ళు కలిసిపోయాయి. కృపా సత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. ఈయన పశ్చాత్తాపము, నేను నిన్ను కడిగినటువంటివి రెండు ఐక్యమైపోయాయి. వెంటనే పశ్చాత్తాపపడి అంగలారుస్తూ ఉన్నాడు. పరిశుద్ధపరచబడ్డాడు. ఒకవేళ ఆ రాత్రి కాలంలో అపవాది తొందర పెట్టి యూదాను లాక్కెళ్ళకపోతే, యూదా కూడా ప్రభు కను దృష్టి ఆయన మీద పడితే ఆయన కూడా నిలిచి ఉండేవాడు. ఆయన వెళ్ళిపోయిన సమయం చూడండి, 13వ అధ్యాయం 30వ వచనంలో, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను, అప్పుడు రాత్రి వేళ. ఏం పుచ్చుకొని బయటికి వెళ్ళాడు? ఏం ముక్క? రొట్టె ముక్క ద్రాక్ష రసములో ముంచి ఇచ్చాడు ప్రభు. మీరు గమనించండి, మొదటి ముద్ద ఎవరికి పెడతారండి? మొదటి ముద్ద తల్లిగా పిల్లలకి అన్నం వండి అన్నం కలిపి అన్నీ చేసి మొదటి ముద్దగా ప్రేమగా ఎవరికి పెడతారు? ఇష్టమైన వారికి, ప్రేమించే వారికి. ప్రభు కూడా చూడండి, తను విరిచిన రొట్టె ముక్క మొదటిది ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు అదే చివరి రాత్రి వేళ. యూదాకి తెల్లారి లేదు, యూదాకి తెల్లారి లేదు. అదే చివరి రాత్రి. ఆ ప్రభు భోజనమే చివరి రాత్రి భోజనమే ఆయనకు చివరి రాత్రిగా మిగిలిపోయింది తన జీవిత కాలానికి. ఆయన అంతం వరకు ప్రేమిస్తే ఆయన అంతం చేయడానికి ఒక సాధనంగా వాడబడ్డాడు. తెల్లారి లేదు, సూర్యోదయం లేదు, నీతి సూర్యుడు లేడు, సమస్తమును కోల్పోయాడు. కానీ పేతురైతే అనుభవముతో, పశ్చాత్తాపముతో తిరిగి పొందుకున్న వాడుగా ఆయన చెప్పగలుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మరి మీరు నడుస్తున్నారా? ఆయన అడుగు జాడలలో
నడుచుకున్నట్లుగా ఆయన మన కొరకు ఒక శ్రేష్టమైన మార్గాన్ని సిద్ధపరిచాడు. నేనే మార్గమును అన్నాడు, నేను నడిచిన మార్గంలో నడుమన్నాడు. ఇవి నా ఫుట్ స్టెప్స్ అన్నాడు, ఇవి నా ఫుట్ ప్రింట్స్ అన్నాడు, ఇవి నా పాదముద్రలు, ఇవి నా అడుగులు, వీటిని పట్టుకొని అనుసరించండి అని ఆయన అడుగు జాడలు విడిచి వెళితే ఎంతమంది ఆయన అడుగు జాడలలో అడుగులు వేస్తూ సరి అయిన మార్గములో గమ్యం వైపు వెళ్తున్నారు. మీకు మాదిరి ఉంచిపోయింది మీ ఇష్టానుసారమైన మార్గములో వెళ్ళడానిక? మీ ఇష్టానుసారమైన అడుగు జాడల్లో మీరు నడిచి వెళ్ళడానిక? మీకు ఎందుకొరకు మాదిరి ఉంచి వెళ్ళాడు? ఆ మాదిరికి ఏమి ప్రతిఫలం చూపెడుతున్నారు? పేతురు అడిగాడు, ప్రభువా నా కాళ్ళు మాత్రమే కాదు ప్రభువా, నా చేతులు కడుగు, నా తల కడుగు. ఈ దినమున పేతురు అడిగిన రీతిగా మనం అడగగలుగుతున్నామా? అడగాలి. నీ శరీర రక్తములో పాలు పొందాలి అంటే ప్రభువా మొదట నన్ను శుద్ధీకరించు, నా పాదములు కడుగు, నేను నడిచిన మార్గములు సరి అయినవి కావు, నా చేతులు కడుగు, నా క్రియలు సరి అయినవి కావు, నా తల కడుగు, నా ఆలోచనలు సరి అయినవి కావు. అడుగుదామా? ఈ దినమైన అడుగుదామా? యూదా ఆనాడు అడగలేదు కాబట్టి ఆ రాత్రే చివరి రాత్రి అయిపోయింది. మరొకవేళ ఈ దినమున మనం అడగకపోతే ఇదే చివరి ప్రభు భోజనం అయితే, మరి ఒక ప్రభు భోజనం వరకు దేవుని చిత్తమైతే, ఆయన రాకడ జరిగితే ఉంటామో ఉండమో. మరి యూదా కోల్పోయిన రీతిగా నిత్య జీవం కోల్పోతే ఏం ప్రయోజనం? పేతురైతే అడిగాడు, పొందుకున్నాడు. చివరికి ఒక మాట చదివి ముగిస్తాను చూడండి. ఎందుకొరకు కాళ్ళు చేతులు తల అడుగుమన్నాడో కడుగుమని అడిగాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎందుకొరకు పైనుండి క్రిందికి కడగబడాలంటే అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. శరీరంలో అనారోగ్యం కలిగితే, చెవికి నొప్పి వస్తే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి, చేతికి నొప్పి వస్తే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి, కడుపు నొప్పి వస్తే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు చూపెట్టుకుంటా ఎంత. కానీ ప్రభు అంటున్నాడు, అసలు పైనుండి కిందికి స్వస్థత కొంచెమైనను కూడా లేదు. ఏమున్నాయి మరి? పైనుండి కిందికి స్కాన్ చేస్తే ఎక్కడ చూసినా ఏం కనబడుతున్నాయంట? గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇవన్నిటి నుండి విడుదల కావాలి, స్వస్థత కావాలి అంటే క్రీస్తు మీ కొరకు పడిన ఆ బాధను బట్టి, ఆయన పొందిన గాయములను బట్టి, ఆయన చిందించిన రక్తమును బట్టి మీ పాపములకు విమోచన, మీ శరీరములకు స్వస్థత. కాబట్టి ఆయన విర్రబడిన ఆయన శరీరములో, ఆయన రక్తములో మనము పాలు పొందుకున్న వారమైతే మనకు సంపూర్ణ స్వస్థత ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆయన భోజనములో, ఆయన రొట్టెలో, ఆయన రక్తములో, ఆయన శరీరములో పాలు పొందుదాం, స్వస్థపరచబడదాం, ఆయనకు మాదిరిగా జీవిద్దాం, ఆయన అడుగుజాడల్లో నడుచుకుందాం, ఆయన ప్రేమను ప్రకటిద్దాం, ఆయన ప్రేమను కలిగిన వారమని, ఆయన శిష్యులని అందరు గుర్తించేలాగున మనం ముందు కొనసాగుదాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.